డాంబర్ రోడ్లు కానీ కాలువలు కానీ మీ ఊర్లో ఎవరైనా చదువుకోవాలన్నా మీ ఊర్లో ఎవరికైనా పని ఉందన్నా నా సొంతంగా చేయాలంటే నా మంచి సర్పంచ్ ఉంటే నా దగ్గరికి వచ్చి ఆ ఊరి బాధలు చెప్తాడు. వేరే సర్పంచ్ ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్లో పోనీయారు, ఎండిఓ ఆఫీస్ పోనీయారు, ఎస్ఐ గారి పైన మాట్లాడరు. ఎందుకంటే ఇక్కడ మంత్రి గారు ఇంత పెద్ద సీనియర్ లీడర్ ఉండగా ఆయన పై మాట్లాడితే ఆయన ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, గవర్నమెంట్ లేడు. ఆ రోజు నేను చేసినప్పుడు ఇది తప్ప ఒక పని కాలేదు. అందుకని మీ అందరూ కూడా ఈరోజు మోనేడి చెప్పిన విలేజ్ పోయి మాట్లాడదామంటే ఇలా కనగర్లు ఏం చేస్తామంటే రెండో కూర్చొని ఒక్కొక్క ఊర్లో మాట్లాడకుండా ఒకరిద్దరు బోర్డు పట్టుకుంటే ఒకరిని డ్రాప్ చేయించి 2 గంటలు కూర్చున్నా. మోనేడి చెప్పాడు, సార్ మా నల్గొండ మండలం చాలా మంచోళ్ళు, దాదాపు అందరు ఏకగ్రీవంగా అందరు అభ్యర్థులు పెట్టుకున్నారు. నువ్వేం లేదు 4 మాటలు చెప్పి గెలవగానే 2 రోజుల్లో ఊరికి కనీసం 30 లక్షల రూపాయలు నిధులిస్తానని చెప్పి ఒక మాట హామీ వాళ్ళే గెలిపిస్తారని చెప్పినారు. ఎందుకంటే మోహన్ చెప్పింది కూడా కరెక్టే. లక్ష్మీ కూడా లేనోడు మా ఎంపీ కూడా 5 ఏళ్ళ 5 రూపాయల ఫండ్ రాలే మాకు. ఫస్ట్ అర్జెంట్గా మోడీలు కొన్ని రోగాలు వస్తున్నాయి, సీసీ రోడ్లు